సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ధ్వంసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో మా గజ్వేల్ కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ మీరు చేసే గుండాయిజాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గుండా రాజకీయం కాదు. మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో, దండం పెడతారో, సంకనాకుతారో. కేసీఆర్ ఇచ్చినటువంటి 155 కోట్ల రూపాయలు మళ్ళీ రిఫండ్ తీసుకురండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. కొండపశ్చిమ సాగర్ కింద కెనాలు తవ్వాలి, మల్లన్న సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి. గవర్నమెంట్ మీదే కదా. మరి రేవంత్ రెడ్డి కాళ్ళు మక్కి తీసుకొచ్చి కాళ్ళు తవ్వి ఎందుకు గుండాయిజం చేస్తున్నాం? మేము అనుకుంటే చేయలేమా? కానీ మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది. మేము మనుషులం, మీలాక పశువులం కాదు. రోడ్ల మీద గుండాయిజం చేస్తానికి